హలో గైస్ సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మా దగ్గర అయితే ఎండలు అయితే చాలా ఎక్కువైతే ఉన్నాయన్నమాట. సో అందుకొచ్చేసి ఇవాళ అయితే నేను బీచ్కి అయితే వెళ్ళబోతున్నాను అనమాట. ఇదిగోండి మన తారు కూడా ఇక్కడే ఉంది. లాస్ట్ వీడియోలో అయితే ఈ తారుని కొన్నాం కదా 4x4. సో ఇప్పుడైతే బీచ్కి అయితే వెళ్దాం అనమాట. నేనైతే వెళ్తున్నా. ఇక్కడ మీరు చూసుకోవచ్చు చాలా అంటే చాలా వేడిగా ఉంది. ఇక్కడ మీరు మహేంద్ర కార్ చాలా అంటే చాలా స్పీడ్గా వెళ్తుంది. ఇక్కడ బీచ్ వెళ్ళగేనా నాకు డౌట్ గైస్. మన మహేంద్ర తార్ అయితే డోర్స్ ఊడిపోయినాయి. అయినా పర్లేదు గైస్. అక్కడికి వెళ్ళాక అక్కడ ఒక రిపేర్ షాప్ ఉంటుంది, అక్కడ ఇస్తే డోర్స్ వేస్తాడనమాట. ఇదిగోండి ఎక్కడెక్కడో డోర్స్ అది మెకానిక్ షాప్ ఉంటుంది. అరే గైస్ మన మహేంద్ర తార్కి ఏమైందో ఏంటో ఇవాళ గైస్. ఇక్కడ మీరు కంట్రోల్ అవ్వట్లే గైస్, కంట్రోల్ అవ్వట్లే గైస్. గట్టిగా అయితే తగిలింది అనమాట. చాలా బ్లడ్ వస్తుంది నాకు. గట్టిగా అయితే తగిలిందంట. మన మహేంద్ర తార్ కూడా ఫుల్గా డ్యామేజ్ అయిపోయింది గైస్. గట్టిగా అయితే తగిలింది గాయస్. మన మహేంద్ర తార్ అయితే ఫుల్గా పాడైపోయింది అనమాట. ఇది స్టార్ట్ కూడా అవ్వట్లేదు అసలు. ఫుల్గా అయితే పాడైపోయింది. దీన్ని స్టార్ట్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఇదైతే అసలు స్టార్ట్ అవ్వట్లేదు. ఇది అయితే స్టార్ట్ అవ్వట్లే. ఓగండి ఒకసారి స్టార్ట్ చేయడానికి ప్రయత్నిద్దాం. గైస్ స్టార్ట్ అయితే అయిందనమాట. నాకు మటుకి చెయ్యి అయితే చాలా నొప్పి వస్తుంది అనమాట. చెయ్యికి గట్టిగా తగిలింది. మన మహేంద్ర తార్ కూడా ఇంకా అమ్మాయాల్సిందే అనుకుంటున్నా. కొత్త కారు కొనాల్సిందే. ఇంకా ఇక్కడ మీరు చూసుకోవచ్చు చాలా అంటే చాలా స్లోగా అయితే వెళ్తుంది అనమాట. ఇప్పుడు చాలా స్లోగా అయితే వెళ్తుంది. నా డ్రీమ్ కార్ గైస్ ఇది వచ్చేసి. కానీ ఎంత డ్యామేజ్ వస్తుందని అసలు అనుకోలే గైస్. నాకైతే కళ్ళు తిరుగుతున్నాయి అనమాట. నాకైతే చాలా అంటే చాలా నొప్పి వస్తుంది. ఫస్ట్ నేనైతే అర్జెంటుగా ఇంటికి వెళ్ళిపోవాలి. ఈ మహేంద్ర తార్ అయితే ఫుల్గా పాడైపోయింది అనమాట. ఇదైతే అసలు కంట్రోల్ అవ్వట్లేదు. నేను స్టీరింగ్ తిప్పుతూనే ఉన్నాను కానీ కంట్రోల్ గైస్ ఇది వచ్చేసి కంట్రోల్ అవ్వట్లేదు. అదే స్టీరింగ్ తిరగట్లేదు గాయస్. స్టీరింగ్ తిరగట్లేదు గాయస్. అక్కడ మీరు చూసుకోవచ్చు. తిరుగు గైస్. ఇదైతే తిరిగింది అనమాట. ఇదేంటి వెళ్ళట్లే గైస్. ఇది వచ్చేసి వెళ్ళట్లేదు. రైస్ అయితే ఇస్తుంది కానీ వెళ్ళట్లే. ఇదైతే వెళ్ళట్లేదు గైస్ అసలు. ఇంకా మనం ఇక్కడ దీన్ని పెట్టేసి ఇంకా నడుచుకుని వెళ్ళాల్సిందే. నేనైతే వెళ్తున్నాను ఇంకా నడుచుకొని. బాయ్ తార్ గైస్. ఇంకా నా తార్ అయితే ఇంకా లేదనమాట. నేనైతే చాలా ఇష్టంతో కొన్నాను దీన్ని. బాయ్. మళ్ళీ ఇంకోసారి ప్రయత్నిద్దాం. ఇది స్టార్ట్ అవుతుందో స్టార్ట్ అవ్వట్లేదో. ఇదైతే ఇంకా అవ్వట్లేదు గాయస్. రైస్ అయితే ఇస్తున్నాను అస్సలు అయితే ముందుకు కదలట్లేదు. ఇది ఆగండి. ఇక్కడ చేస్తున్నా కానీ ఇది ముందుకైతే వెళ్ళట్లేదు. కొద్దిగా వెళ్తుంది అంతే గైస్. లైట్గా వెళ్తుంది ముందుకైతే. ఆగండి ఒకసారి వెనకాల ఒకసారి చూద్దాం. వెనకాల ఒకసారి చూద్దాం దీన్ని. ఇప్పుడు స్టార్ట్ అవుతుందో ఏమో చూద్దాం. గైస్ ఇప్పుడైతే ఇది స్టార్ట్ అవుతుంది అనమాట. వెళ్తుంది ఇదైతే ఇప్పుడు బాగానే. గైస్ కంట్రోల్ అవ్వట్లేదు గైస్. అయితే
అరే బ్రేకులు పట్టలేదు గాయస్ దీనికి. చాలా గట్టి తగిలింది గాయస్. నాకు చాలా రక్తం అయ్యి కూడా వస్తుంది. నడు మన మహేంద్ర తార్ వచ్చేసి ఎక్కడ బాయ్ తార్. దానికి వచ్చేసి ఇంకా పేలిపోద్ది అనుకుంటున్నా గైస్. అదైతే ఇంకా ఉండదు అనుకుంటున్నా, ఇంకా ఉండదు అది. బాయ్ తార్ గైస్. పొద్దున్న మొత్తం చాలా అయితే పడుకున్నాను. మన మహేంద్ర తార్ వచ్చేసి బయటే అయితే అలా ఉండిపోయింది అనమాట. నేను వచ్చేసి అక్కడ పడిపోయాను. మన మహేంద్ర డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నాను లెగిచి. మన మహేంద్ర తార్ వచ్చేసి ఎక్కడో పడ్డది గైస్. నాకు సరిగ్గా గుర్తులేదు. ఇటు సైడ్ పడి ఉంటుంది, ఇటు సైడ్ ఏం లేదే. ఎక్కడ పడ్డది నాకు సరిగ్గా గుర్తులేదు. అద్దుకోండి గైస్, అక్కడ ఉంది. ఇంకా కొత్త కార్ కొనాల్సిందే అనుకుంటాను. ఇంక ఇది పనిచేయదు. ఇదిగోండి గైస్, ఫుల్గా అయితే ఇదైతే చాలా డ్యామేజ్ అయిపోయింది అనమాట. ఫుల్గా డ్యామేజ్ అయిపోయింది. ఇది వచ్చేసి ఇంక ఫుల్గా డ్యామేజ్ అయిపోయింది. ఇంక ఇది రిపేర్ షాప్కి తీసుకెళ్ళిన రిపేర్ అవ్వదనుకుంటా. ఇంక ఇది ఫుల్గా డ్యామేజ్ అయిపోయింది. కొత్త కార్ కొనాల్సిందే. ఇదైతే దీని ఇంజిన్ చాలా వేడిగా ఉంది. ఇక్కడ నాకైతే చాలా కాలుతుంది అనమాట. చాలా వేడిగా ఉంది. ఇంకా కొత్త కార్ తీసుకోవాల్సిందే గైస్. నా దగ్గర అయితే ఇప్పుడు వచ్చేసి అంత మనీ అయితే లేదనమాట. మరి ఏం చేద్దాం గైస్, ఏదైనా వర్క్ చేసి కొనాల్సిందే. ఏం వర్క్ చేద్దాం? సరే, ఇప్పుడు వచ్చేసి మనమైతే కార్ షోరూమ్ పెడదాం గైస్. కార్ షోరూంలో అయితే వర్క్ చేద్దాం మనకి ఫస్ట్ ఏదైనా బైక్ కావాలి. బైక్స్ ఎక్కడ ఉన్నాయి? ఎక్కడెక్కడైనా ఉన్నాయో మీకు కనిపిస్తే కామెంట్ చేయండి గైస్. ఎక్కడెక్కడైనా బైక్స్ ఉంటే. ఇక్కడ నేను చూశాను గైస్, కానీ నాకు ఏ బైక్ కనబడలేదు. అక్కడ ఏదో మెరుస్తుంది గైస్ గ్రీన్ కలర్లో. గైస్ మీరు చూసుకున్నట్టయితే అది కావాసాకి ZX 10R అనమాట. ఇక్కడ ఎవ్వరు లేరండి గైస్. బైక్ ఇదేంటి గైస్, యూట్యూబ్ ఓపెన్ అయిపోయింది. సో అది వచ్చేసి అలా ఓపెన్ అయిపోయింది అంతే గైస్. మనం ఇంకా కంటిన్యూ చేద్దాం గైస్. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ ఎవరు వదిలేశారనమాట బైక్ని. ఇదైతే తీసుకెళ్ళిపోతా. పెట్రోల్ కూడా ఫుల్ ట్యాంక్ ఉంది గైస్. ఎవరో మన కోసమే వదిలేరు ఇక్కడ. నిజంగా దేవుడు ఉన్నాడు గైస్. నేనైతే ఇంకెళ్తున్నా. మహేంద్ర తార్, ఐ మిస్ యూ, బాయ్. ఇంకా మనం కొత్త జాబ్ చేయాల్సిందే గైస్. ఇది వచ్చేసి చాలా స్పీడ్గా వెళ్తుంది అనమాట. ఇది వచ్చేసి కావాసాకి ZX 10R అనమాట. సో పొద్దున్న కూడా అయిపోయే సమయం వచ్చింది. పొద్దున్న అయితే అయిపోయింది అనమాట గైస్. సో ఎక్కడెక్కడైనా జాబ్ కోసం అయితే ట్రై చేద్దాం. ఇక్కడ ఎవరినైనా అడుగుతాం జాబ్. అలా రాత్రి నుంచి ట్రై చేస్తూనే ఉన్నాను గైస్. అసలు ఎవరు లేరు అక్కడ. అన్నీ క్లోజ్ ఉన్నాయి. ఎక్కడ కూడా ఎవరు లేరు. బైక్లో కూడా పెట్రోల్ అయిపోవచ్చింది. మొత్తం ఇంజన్ అయితే చాలా వేడెక్కిస్తుంది. ఇంజన్ కూడా నాకు కాలుతుంది అనమాట. అరే గైస్, గుద్దుకున్నా గైస్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, గుద్దుకున్న అయితే ఏం కావట్లేదు అనమాట. ఇదిగోండి కార్ షోరూమ్ అయితే ఇదే అనమాట. ఇప్పుడు ఎక్కడే మనకి జాబ్ ఏదైనా అడగాలి. ఇక్కడే ఒకరు ఉంటారు గైస్. సో మనం వచ్చేసి నా ఫ్రెండ్కి అయితే ఫోన్ చేశాను అనమాట. వాడు వచ్చేసి ఎక్కడే ఆగమన్నాడు.
ఇక్కడైతే ఒక జాబ్ ఉందంట గైస్. మనం వచ్చేసి కార్స్ అన్ని డెలివరీ ఇవ్వాలంట ట్రాక్టర్లో. సో అది చేసేద్దాం. ట్రాక్టర్లు అంటున్నాను ఏంటి గైస్, బస్సులో అనమాట. ఈసారి వచ్చేసి బస్ పైన వచ్చేసి వెహికల్స్ ఉంటాయి అనమాట. ఏమో గైస్ ఇప్పుడు అదే ట్రెండ్ అనుకుంటా, అలా చేస్తున్నారు అందరూ. అయితే డెలివరీ ఇవ్వడానికి అయితే వెళ్తున్నాను అనమాట. నాకు ఇచ్చేసి వాళ్ళు అయితే వెళ్ళిపోయారు. సో ఇప్పుడు వచ్చేసి మనం ఈ 2 కాళ్ళు డెలివరీ ఇవ్వాలన్నమాట. గైస్ ఇక్కడ మీరు ఫార్చునర్ పడిపోయి ఉంది. అర్జెంట్గా దిగు 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 ఫార్చునర్ పడిపోయి ఇక్కడ ఉంది. ఇదేంటి గైస్ ఇక్కడ ఇంకా అంతేనా అనుకుంటా గైస్. ఇది జాగ్రత్తగా అయితే తీసుకెళ్ళండి. ఇంకా మొత్తం అయితే పడిపోయింది గైస్. ఏమైనా డ్యామేజ్ అయిందా? ఇది స్ట్రాంగ్ కారా గైస్, ఏమి డ్యామేజ్ అయితే డ్యామేజ్ అవ్వలేదు. ఒక గ్లాస్ అయితే పగిలింది అంతే. నేను దీన్ని అయితే రిపేర్ చేసేయగలను. నేనైతే రిపేర్ చేస్తాను గైస్ దాన్ని. ఈసారి వచ్చేసి మనం అయితే డెలివరీ ఇవ్వడానికి అయితే వెళ్దాం అనమాట. ఇంకా డెలివరీ ఇవ్వడానికి అయితే వెళ్దాం. లొకేషన్ అయితే వచ్చేసింది మనకి వాట్సాప్లో. ఇటు సైడ్ వెళ్ళమంటున్నారు. ఫార్చునర్ గైస్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు, అది కూడా వైట్ కలర్. షట్ గైస్ అన్నీ పడిపోతున్నాయి ఏంటి గైస్? నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఈ బస్సు కాదు, అన్నీ ఇలా లైన్గా మీరు కామెంట్ చేసి చెప్పండి. అన్నీ ఆ పైన ఉన్న ఏటీవీ కూడా ఈ ఫార్చునర్ మీద పెట్టేస్తాను. ఒక్కసారి ఆగు, ఆ ఏటీవీ కూడా నీ మీద పెట్టేస్తా ఫార్చునర్. ఈ ఫార్చునర్ మొయగలదంటారా గైస్ దీన్ని? గైస్ మళ్ళీ అయితే ఏటీవీ ఎక్కడ పడిపోయింది. చేస్తాను ఆగండి, ట్రక్ని అయితే తెప్పించమని. హలో సార్, వీడు ఒకటి గైస్ కట్ చేస్తాడు. హలో సార్, మాకు ట్రక్ కావాలి. ఓకే ఓకే ఇంకా వాళ్ళు అయితే పంపిస్తానన్నారు. మనం అయితే ఇక్కడ వెయిట్ చేయాలి. గైస్ వీళ్ళైతే మనకు వచ్చేసి ట్రక్ అయితే పంపించారనమాట. ఇంక వెళ్దాం. నేనైతే వెళ్దాం అనమాట. ఇందులో అయితే చూడండి చాలా అసలు పట్టలేదు. ఎంత స్పీడ్ సిటీలో ఉందన్నమాట. ఇప్పుడు మనం దీన్ని డెలివరీ చేయాలి. వీటి కార్ని ఎవరో పెద్దోళ్ళే కొనుక్కున్నారు గైస్. దీన్ని చాలా బిలియనియర్స్ అయితే కొనుక్కున్నట్టున్నారు ఈ రెండింటిని. నేను చూడండి గైస్ ఎక్కడ వెళ్తున్నాను, రోడ్డు మీద వెళ్ళకుండా. దీన్ని అయితే ఇటు సైడ్ తీసుకెళ్ళాలి గైస్. ఇది మన ఇంటి దగ్గరే లొకేషన్ అయితే చూపెడుతుంది అనమాట. వీళ్ళు కాదు గైస్, మన ఓల్డ్ హౌస్. ఇది ఈ ట్రక్ వచ్చి సరిగ్గా ఇంకా వెళ్దాం. సో నేనైతే వెళ్తున్నాను. వెనకాల అయితే ఉండదు ముందర. సో ఇంకెళ్దాం. హౌస్ దగ్గర లొకేషన్ అయితే చూపిస్తుంది అనమాట. ఇదేంటిది వెళ్ళట్లే ముందుకి. ఎవర్రా నువ్వు? అడ్లే 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 కట్టలేదు అసలు.
అడ్డంగా రోడ్డు వస్తారు. అయ్యే సరిపోతుంది గైస్ పైకి. ఇదైతే టర్నింగ్ తిప్పలేదు ఇది. ఇదిగోండి గైస్ ఎక్కడే ఎవరో బుక్ చేసుకున్నారు. ఇదేంటిది? ఇది ఈ వీధి కాదు గైస్, పక్క వీధి ఎవరో బుక్ చేసుకున్నారు. ఇదిగోండి గైస్ ఇక్కడే చూపిస్తుంది లొకేషన్ అయితే. ఏంటిది ఫోన్ వాడు ఇక్కడ బయట ఉన్నాం, మీరు ఎక్కడ ఉన్నారో చెప్తారా? బాబు అక్కడ ఉంటాం. సరే సరే వస్తున్నాం. వాళ్ళైతే కొంచెం ముందైతే అక్కడ లొకేషన్ చెప్తున్నాడు. ముందంటే ఏముంది? ఇక్కడైతే ఇట్లా అనుకున్నాను ఆగిపోద్దాను ఇక్కడ. ఇక మీరు చూసుకున్నట్టయితే ఆగిపోయింది అనమాట. ఇది వచ్చేసాను గైస్. ఇదిగోండి ఎక్కడ లొకేషన్ అయితే చూపిస్తుంది. లొకేషన్ అయితే ఎక్కడెక్కడ చూపిస్తుంది గైస్. రే చెట్టుని అయితే గుద్దేశాం. ఎక్కడ లొకేషన్ చూపిస్తుంది గైస్. ఎక్కడే చూపిస్తుంది లొకేషన్ వచ్చేసి. ఇదిగోండి గైస్ ఇక్కడ ఫోన్పే చేస్తానన్నారు. ఇప్పుడు కార్స్ అన్ని కిందకైతే దించేద్దాం అనమాట. కిందకైతే దించుతాం కార్స్ని. లోపల వచ్చి చాలా బాగుంది. ఇవి ఇక్కడ కార్నర్స్ గీసుకుంటాయి అన్నమాట. ఒక్క నిమిషం, మనకి ఏదో మెసేజ్ వచ్చింది గైస్. మనకైతే పేమెంట్ అయితే వచ్చేసింది అనమాట. సో ఆ కార్ కూడా ఇంక కిందకి దింపేసి నెక్స్ట్ పనికి అయితే వెళ్దాం అనమాట. మన దగ్గర ఆల్రెడీ మనీ చాలా రిచ్ వాళ్ళు, ఎక్కువ మనీ వేసారు. టిప్ కూడా వేసారు గైస్. సో ఈసారి వచ్చేసి మనం అయితే కార్ కొనుక్కోవడానికి వెళ్దాం. సో ఇప్పుడు వచ్చేసి నేను కార్ షోరూమ్కి అయితే వెళ్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి వేలంపాట అయితే జరుగుతుందంట గైస్. అది కూడా జీ వ్యాగన్కి. ఎక్కడ ఉన్నారు గైస్? గైస్ చివరికి వేలంపాట గెలిచాము అనమాట గైస్. అందరూ వేలాల్లోనే వేసారు. మనం వచ్చేసి అంటారు గైస్. సో ఈ కార్ వచ్చేసి ఇంకా మండే. సో ఇప్పుడైతే బీచ్కి అయితే వెళ్దాం అనమాట. ఈ కార్ని దీని లుక్ చూసి అయితే చాలా బాగుంది. సో పార్ట్ 2లో అయితే ఫుల్ అప్పుడైతే ఇంకా బీచ్కి వెళ్ళి ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. పార్ట్ 2లో అయితే నాకు గనక 20K లైక్స్ వస్తాయి గైస్, నేను ఇలా సీజన్స్ మొదలు పెడతాను అనమాట. సీజన్ 1 సీజన్ 2 అని. నాకు 20K లైక్స్ కావాలి గైస్. టార్గెట్ వచ్చేసి 20K లైక్స్, 50 సబ్స్క్రైబర్స్, 50 సబ్స్క్రైబర్స్ ఉంటే నేనైతే సీజన్ రేజెస్ మీరు దీని లుక్ అయితే చూసుకోవచ్చు అన్నమాట. చాలా
ఉంది. సో ఇది వచ్చేసి ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. పార్ట్ 2 అయితే తీస్తాను అనమాట. మీ అందరూ 200 లైక్లు కొట్టేయండి. 200 అంటున్నానేంటి.